430 సంవత్సరాలు సొంత ప్రాంతం, సొంత దేశం లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు ఉన్నప్పుడు, దేవుడు వారికి విడుదలిచ్చినప్పుడు వారు ఎంతో ఆశ్చర్యంతో, ఆనందంతో, హర్షధ్వనులతో వారు ముందుకు సంతోషంగా పోతూ ఉంటే, అలసిపోయినప్పుడు, బలహీనమైపోయినప్పుడు ఈ అమాలేకులు అనుకోకుండా వచ్చి వాళ్ళ మీద పడి చాలా మంది మీద దాడి చేసి చెప్పినట్లుగా, దేవుడు ఒకరికి వ్యతిరేకంగా లేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు వ్యతిరేకంగా లేచినా వారు మగ్గి పోవలసిందే. చరిత్రలో కూడా మన కాలంలో మనం ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఎన్నో యుద్ధాలు లేచా, ఎంతో మంది వారికి వ్యతిరేకంగా లేచిన వారు వాళ్ళ అడ్రస్ గల్లంతైనట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన అన్నాడు ఆ ఇశ్రాయేలు కూడా కాదు, కానీ ఈ రోజు మన ఆత్మీయమైన యూదులం, ఆత్మీయ విషయాన్ని మనం మన పక్షంగా కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మనం చేసుకుంటూ పోతే శత్రువు వాళ్ళు ఎవరైనా సరే మన మీద దాడి చేసినప్పుడు మనకు తెలియకుండా మన దేవుడు మనను కాపాడువాడు, మన దేవుడు మనను సిగ్గుపరిచేవాడు కాడు. దేవుడు మనం అనుకోవచ్చు మనం అనాథులం, మనకి ఎవరు సహాయము చేయడము లేదు అని, కానీ దేవుడు మన పక్షంగా యుద్ధం జరిగించేవాడు.